హాయ్ అండి, ఇది కథ వంట. ఈవేళ మా రాజమండ్రిలో దేవీ చౌక్ దగ్గర ఎంత కోలాహలంగా ఉందో చూశారు కదా. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మాకు 92 సంవత్సరాలను బట్టి జరుగుతుందిటండి. ఇది 92వ వార్షికోత్సవం. ఎంత బాగా జరుగుతుందో. నెక్స్ట్ 5 రోడ్ల జంక్షన్ దగ్గర 5 రోడ్ల జంక్షన్లోనూ కూడా ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఈ 9 రోజులు, సారీ 9 రోజులు కాదు, 11 రోజులు. ఈసారి 10 సంవత్సరాలకు వచ్చే ఈ దసరా ఉత్సవాలటండి ఇవి. ఈసారి 11 రోజులు జరుగుతాయట. చూశారు కదా ఎంత బాగుందోనండి. మనం అసలు అంటే విజయవాడ ఒక యాత్రలకు వెళ్తూ ఉంటాం, శ్రీశైలం, సింహాచలం. అలా వెళ్తున్నప్పుడు ఎంత జనాలు ఉంటారో ఈ 9 రోజులు అక్కడ ప్రతినిత్యం ఉంటే ఈ 9 రోజులు అలా ఉంటారండి జనాలు. అంత బాగుంది. ఇక్కడ లేనివంటో లేవు, కొనుక్కోలేనివంటో లేవు, తిననివంటో లేవు. తినబండారాల దగ్గర నుంచి జీళ్ళది ఏముండో. తీర్థం వెళ్ళా ఎక్కడికైనా యాత్ర వెళ్తున్నా సరే జీళ్ళు అయితే కొనుక్కోవాలటండి. అలా వచ్చేటప్పుడు జీళ్ళు అయితే కొనుక్కుని మేము వచ్చాము. ఈవేళ మా దేవుడి దర్శనం, గాంధీ గారి ఇంకా అలంకారాలైనా వేషాలైనా సరే చాలామంది చాలా రకాలుగా ఎన్ని రకాలు అమ్ముతున్నారంటే అండి. చోరింగుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి మనకు కావాల్సిన గిన్నెలు. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే అక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్వి కృష్ణుడివి అమ్ముతున్నారండి. రాధాకృష్ణుడి ఫోటోలు అవిను. అవి చాలా చాలా బాగున్నాయి. రీజనబుల్గా కూడా చెప్పారు రేటు. నేను నెక్స్ట్ ట్రిప్ వెళ్తాను. ఇది ఒక ట్రిప్పే, ఒక్క సైడు ఒక 2 చోట్ల తిరగడానికి ఎలా లేదన్నా 3 అవర్స్ పైన పట్టేసింది. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఒక్కసారి. మనం యువతల నుంచి వెళ్ళాము అంటే, సౌత్ ఇండియా దగ్గర నుంచి వెళ్ళాము అంటే వచ్చేటప్పటికి 8:30 అయిపోయిందండి. 6ంటికి బయలుదేరి వెళ్ళిన వాళ్ళం. అంతమంది ఫ్లోటింగ్ జనాలు. దేవుడి దర్శనం వచ్చేసరికి ఇంకా అవతల సైడ్ జాంపేట సైడు మేము వెళ్ళలేదు. ఒక సైడు వెళ్ళేటప్పటికే మాకు ఇలా ఈ జనాలు చాలామంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ముగ్గు డిజైన్స్ అండి. చాలా బాగా ఉన్నాయి. ముగ్గు మనం రంగు మునుపు అయితే చేత్తో వేసి అన్నీ వేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా ఇలాగా జల్లెడి దాని మీద ముగ్గు వేసాడు పెట్టేసుకోవడం. ఇంకో విషయం, నాకు అక్కడ తిరగళ్ళు అమ్ముతున్నారు. మనం అసలు తిరగలే చూసి మర్చిపోయాం. కొనుక్కుందాం అంటే శరీరం అసలు అలవాటు పడుతుందా లేదా అనిపిస్తుంది. చిన్నప్పుడైతే మేము మా అమ్మగారు వీళ్ళంతా తిరగల్లోనూ నూకైనా సరే ఈ కందిపొడు అవన్నీ కూడా ఇలాగే విసురుకునేవారు. ఇప్పుడు అలవాటు లేదు. చెప్పడం రేటు వాళ్ళు 1200 చెప్పారు, 800కి ఇస్తానన్నారు పాపం. ఇంకదండి దేవీ చౌక్ దగ్గర అసలైంది ఇవ్వండి చూడవలసినవి. మనం డే టైం అమ్మవారిని మనం దేవుడి దర్శనం చేసుకు వచ్చినా నైట్ టైం అయితే లైటింగ్ ఇంకా పెచ్చగా ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇవన్నీ వాళ్ళు నెల రోజుల ముందరి నుంచి కూడా ఈ చేస్తున్నారు. నాకు అక్కడ మామిడికాయ ఉప్పు కారం వేసుకుని అమ్ముతుంటే చాలా చాలా టేస్ట్ అనిపించింది, తినాలనిపించింది. తినేసానండి. చాలా ఇష్టం నాకు. స్కూల్ రోజుల నుంచి కూడా తెలుసు కదా మీకు, చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో పిల్లలు ఎవరు తిన్నవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు నాకు అదే ఇదేంటి తినాలనిపించింది. ఒకటే తిన్నానండి, ఇంకేమీ లేదు. కాకపోతే ఇంక ఈ దేవచౌకు మొత్తం తిరిగేసరికి నిజంగా కడుపు నిండిపోయిందండి. ఇంతమంది జనాలు. కాస్త అంటే జనాలు అంటే జాగ్రత్తగా ఉండాలండో జనాల దగ్గర కూడాను. చిన్నపిల్లల్ని అయితే మాత్రం అసలు తీసుకురాకూడదండి. ఇంటి దగ్గర వదిలేసి పిల్లలు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చిన్నపిల్లల్ని, బాగా చిన్నపిల్లలు అయితే మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే ఊపిరి ఆడనంత జనాలు అయితే మాత్రం ఉన్నారండి. ఈ లైటింగ్ ఇవన్నీ చూసే పిల్లలు అయితే పర్వాలేదు, మిడిల్ ఏజ్ వాళ్ళు అయితేను. బాగా చిన్నపిల్లలు అయితే కష్టమే. తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. పెత్తరపతిలో వాటిలో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే ఏమిటో అనుకున్నాను. ఇక్కడ ఏ రోడ్లో పిల్లలు ఎవరు తప్పిపోయారో ఇంకా ఎక్కడ అసలు తెలియదు అనమాట. అక్కడ అనౌన్స్మెంట్ కూడా జరుగుతోంది, ఎవరో 5 సంవత్సరాల పిల్లాడి తప్పిపోయాడు అని చెప్పేసి. అందుకని అది జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా 2 డేస్ ఉందంటే. ఇవండి మా రాజమండ్రిలో దేవీ చౌక్ దగ్గర 92 సంవత్సరాల మట్టి 5 రోడ్ల జంక్షన్ దగ్గర జరిగే ఈ ఉత్సవాలు అన్నమాట, వార్షికోత్సవాలు. చాలా బాగుంది. అమ్మవారి దర్శనం అయితే దూరం నుంచి, ఇంకా నైట్ టైం కదండి, దూరం నుంచి ఎంతమంది ఉన్నారో లేను. ఇంకా వెళ్ళలేక దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే మేము వచ్చేసాము.
పొద్దున్నప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. ఈ విధంగా దర్శనాలు చేసుకుని క్యూ లైన్ చూశారు కదా ఎంతమంది ఉన్నారోనో. ఇవన్నీ ఏదైనా సరే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దేవుడిది మనమైతే వెళ్ళాలి చెయ్యాలి. ఎక్కడికైనా సరే మనం అనుకున్నామంటే వెళ్ళిపోవాలండి. ఇంట్లో తర్వాత వెళ్దామంటే నెక్స్ట్ ఇయర్కి మనం అసలు ఇలా అవకాశం ఉంటుందో ఉండదో అనుకుంటాం. ఎన్ని చోట్ల ప్రసాదాలు పంచిపెడుతున్నారండి నిజంగాను. మనకి పుష్కరాల్లో చూశాను నేను ఇలా ఈ విధంగా పంచిపెట్టడం. అలాగే ఇక్కడ కూడా ఈ దేవి చౌక్ దగ్గర ఇన్ని రకాలు ఎంతమంది పంచిపెడుతున్నారో ప్రసాదాలు అవిను. అది కూడా ఒక పుణ్యమేనండి, ప్రసాదం చేసి పంచిపెట్టడం అవిను. ఇంక ఈ ముగ్గులు అయితే మాత్రం నేను చిన్నప్పుడు ఇవన్నీ వేసుకున్నవన్నీ ఎప్పుడో మర్చిపోయేవన్నీ. నేను ఇప్పుడు ఇలాగా అట్టల్లోకి షీట్లోకి జల్లీల్లోకి ఇలా ఈ విధంగా దిగాయి అనమాట. ఇదండి మా రాజమండ్రి స్టోరీ, దేవి చౌక్. మీకు నేను వెళ్ళిన నా అనుభవాలు ఇవన్నీ. మేము ఇదంతా మొత్తం అంతా దేవి చౌక్ చుట్టూ ఒక రౌండ్ వేసాం అనమాట. సరదాగా ఆనందంగా గడుపుకునేది ఈ దేవి చౌక్లో ఒకటి. నెక్స్ట్ కార్తీక మాసం ఒకటండి. రాజమండ్రిలో ఎంత బాగా జరుగుతాయంటే మనం ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా సరే ఈ దేవి నవరాత్రుల్లో అన్ని చోట్ల అలాగే పెట్టారు. ముందర దీపావళి, వినాయక చవితి, నెక్స్ట్ ఈ దేవి నవరాత్రులు, ఆ పైన శివరాత్రి ఒకటి. శివరాత్రి ప్లస్ కార్తీక మాసం చాలా చాలా బాగా జరుగుతాయండి. ఇంక ఇవన్నీ నాకు మా రాజమండ్రిలో జరుగుతున్న పండగలన్నీ మీకు మొత్తం ఫుల్గా చెప్పేశాను. నేను అలాగే పెట్టేసుకుంటాను. నాకు ఎందుకంటే ఈ కంటెంట్ అంతా నాకు బయట అనేది మనకి రాజమండ్రిలో తెలియని మన గురించి తెలియాలి కదా అందరికీ. మన రాజమండ్రిలో ఏమేమి జరుగుతాయి అనేది అందరికీ వాళ్ళ ఊర్లు పెడుతూ ఉంటారు. అలా మన ఊర్లు కూడా పెడుతూ ఉండాలి కదా. ఇక్కడ ఏం జరుగుతున్నాయో మా అమ్మాయి, నేను, మా అబ్బాయి, మా అల్లుడు, మేము నలుగురు అయితే వచ్చామండి. దేవుడి దర్శనం అయ్యింది. ఇంకా చూశారు కదా ఈ అందాలు, ఇంకా చెప్పనవసరం లేదు. ఇది నా వీడియో ఫుల్ బ్లాక్ అయితేనండి.